అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, చాలా ఏళ్ల తర్వాత మోడీ గారి ప్రభుత్వం, అంటే మేబీ మొదటిసారేమో మోడీ గారి 11 ఏళ్లలో సౌత్ ఇండియా స్టేట్స్కి ప్రిఫర్ ఇవ్వడం, అందులోనూ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వడం అనేది అది ఎలాగోలా అనుకోవచ్చు. అది గ్రాంట్గా ఇచ్చిందా, లేకపోతే అంటే కొంతమంది దాన్ని ఇది చెప్తున్నారు అది అప్పుగా ఇచ్చింది అనేసి. సో దాన్ని అప్పు అనుకోవాలనా, లేకపోతే మన రాష్ట్ర అభివృద్ధికి వచ్చిన నిధులు అనుకోవాలనా? ఆ, దీన్ని పాజిటివ్ వేలో చూడాలన్నా, నెగిటివ్ వేలో చూడాలన్నా? అంటే పాజిటివ్ ఏంటంటే నిధులు వచ్చాయి, హ్యాపీగా ఫీల్ అవుదామని చెప్పి సంతోషించాలన్నా, లేకపోతే బీహార్ రాష్ట్రానికి ఎక్కువ వచ్చాయని చెప్పేసి ఫీల్ అవ్వాలన్నా? ఎలా తీసుకోవాలి మనం? పాజిటివ్కి వెళ్తే మంచిది కదా, ఏంటి కొంతమంది ఇంకా నెగిటివ్ వేలో చూస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. బడ్జెట్లో కేటాయింపుల బట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న స్థితిగతి ఏంటనేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇక్కడ స్పష్టత లేనిదల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేసే వైసీపీ కూటమికే తప్ప, వైసీపీ కూటమి ఇన్ ద సెన్స్ వైసీపీ అనేది ఒక పార్టీయే, కానీ వాళ్ళకి కిరాయి మేధావులు, కిరాయి వ్యూహకర్తలు, కిరాయి సలహాదారులు, కిరాయి సోషల్ మీడియా, ఈ నాలుగిటిని కలగలుపుకొని వాళ్ళు రాజకీయపు విష ప్రచారానికి దిగుతూ ఉంటారు. ఈ రాజకీయపు విష ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మొట్టమొదటిగా దశాబ్ద కాలం తర్వాత ఒక ఆరోగ్యకరమైన అడుగు ముందుకు పడింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. దాని మీద నిన్నటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటానికి మనసు ఒప్పుకోవట్లేదు వాళ్ళకి. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలని ఒప్పించి మెప్పించి ఈ నిధులు రాబట్టారంటానికి వాళ్ళకి మనసు ఒప్పుకోవట్లా. ఒప్పుకోక ఏం చేస్తున్నారు? అది గ్రాంట్ గా ఇవ్వలేదు, అది అప్పుగా ఇచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక బేసిక్ కామన్ సెన్స్ మిస్ అవుతుంది. ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ స్కోప్ లో ఆ డబ్బు కనుక ఇచ్చుండకపోతే అసలు బడ్జెట్ లో ఎందుకు మెన్షన్ చేస్తారు? బడ్జెట్ లో ఏది మెన్షన్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏ రూపాయి ఖర్చు పెడతారో దాన్నే బడ్జెట్ లో మెన్షన్ చేస్తారు. ఆ కనీసం ఆ బేసిక్ కామన్ సెన్స్ ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళు ఆ 15,000 crore వాళ్ళు ఏ విధంగా సోర్స్ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా మొబిలైజ్ చేసుకున్నారు, వాళ్ళకు వస్తున్న ట్యాక్స్ రెవెన్యూస్ లో నుంచి ఇస్తున్నారా, వాళ్ళు అప్పు తెచ్చుకుంటున్నారు అనేది మనకి రెలవెంట్. ఇక్కడ గమనించుకుంటే మనకి ప్రత్యేక హోదా ఎష్యూర్ చేస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం గతంలో మనకు చెప్పుకోవడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రత్యేక హోదాలో అయినా కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ప్రత్యేక హోదాలో ఉన్న వెసులుబాటు ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మనం తెచ్చుకోగలిగితే 90% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ పే చేయాలి. అంటే ఒకవేళ ఇప్పుడు ఇది ఈఏపీ కిందే ఇచ్చారని అనుకుందాం, అట్లయినా 13,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించే అప్పే కదా అది. మనం పే చేసేది 10%ఏ కదా. ఆ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పే చేయగలుగుతుందా లేదా అనేది మేము రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత స్థితిగతుల పట్ల చాలా స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రం ఎటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టించిన విధ్వంసం ఏంటి అనేది ఒక స్పష్టత వాళ్ళకు కూడా ఉంది. ఆ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో అంతర్భాగం అని చెప్పని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఫీల్ అవుతుంది. ఇవాళ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి వెనకబడి ఉండి దేశం విపరీతంగా పురోగమించిన మాత్రాన దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. ఆంధ్రప్రదేశ్ ను కూడా కలుపుకొని అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కోసం 5 కోట్ల మంది ప్రజలను చూస్తున్న ప్రాంతానికి ఒక రాజధాని కూడా లేని పరిస్థితి, దశాబ్ద కాలంగా రాజధాని సమకూర్చుకునే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉదాహరణగా ముందుకొచ్చి బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టింది.
జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రాజధాని విషయంలో ఒక అగమ్యగోచర పరిస్థితి సృష్టింపబడింది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక అవివేకపు అనాలోచిత పాలకుడి నిర్ణయ పర్యవసానం. ఇవాళ ఈ అమరావతి పనులు వేగవంతం చేయడానికి వాస్తవంగా ఇప్పుడు దాదాపుగా మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత దాదాపుగా జూలైలో అంటే 4 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలింది 8 నెలల కాలం మాత్రమే. 8 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయలు అసలు ఖర్చు పెట్టగలుగుతామా లేదనేది చూసుకోవాలి ఇప్పుడు మనం. లేకుంటే మళ్ళీ ఈ నిధులు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కి. లేదంటే మార్చి 31కి మురిగిపోయే సమస్య ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పనుల్ని ఇమ్మీడియట్ గా గ్రౌండింగ్ చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేసుకోవాలి. సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత మిగిలిపోయి ఉన్న భవనాల నిర్మాణం కానీ, రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ దగ్గర వాళ్ళకి క్రియేట్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ పూర్తి స్థాయిలో సమకూర్చుకోవడానికి, పనులు వేగవంతం చేసుకోవడానికి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవడానికి ఇది అంటే ఒక గుడ్ బిగినింగ్ అనుకోవాలి దీన్ని మనం. 15,000 కోట్ల రూపాయలతోటి అక్కడ ఫండ్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. గతంలో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ఏదైనా పనులు అప్పచెప్తే ఆ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ కి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. కానీ ఈ 15,000 crore రిజర్వ్ అనేది కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసి పెడుతుంది అక్కడ. కాబట్టి ఏ కాంట్రాక్టరు అంటే సంకోచించకుండా ముందుకొచ్చి పనులు చేయడానికి కావాల్సిన బడ్జెట్ అవైలబిలిటీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఎందుకంటే ఇప్పుడు కొన్న ఎస్టిమేషన్ ప్రకారం అమరావతి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి జరగాలి అని అంటే, అమరావతిలో సంకల్పించిన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి అని అంటే 51,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పని భావిస్తా ఉన్నారు. ఈ 51,000 కోట్ల రూపాయల్లో మొట్టమొదటి ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం దక్కుతా ఉన్నప్పుడు, భవిష్యత్తులో మరింతగా కేటాయింపులు చేస్తాము అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్ వేదిక స్పష్టం చేస్తున్న నేపథ్యంలో 100% అమరావతి కళ సాకారం కాబోతుంది అనేది వాస్తవం. అదే సందర్భంలో బడ్జెట్ పరంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఒక 50,000 కోట్లు 30,000 కోట్లు కేటాయింపులు చేసిన మాత్రాన అక్కడ పనులు వేగంగా పూర్తి చేయడానికి సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తినాయి. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. కాపర్ డ్యామ్లు వాటిని ఆ గ్యాప్స్ ఫిల్ చేసి వాటికి కూడా సీపేజీ అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత కానీ రాక్ఫిల్ డ్యామ్ పూర్తి చేయడానికి వీల్లేదు, పవర్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వీల్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య శ్వేతపత్రం విడుదల సందర్భంగా తేటతలం చేసిన అంశం కూడా ఏంటి? రాబోయే 2 సీజన్ల పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సమయం సరిపోతుంది. ఆ తర్వాత అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 4 సీజన్ల తర్వాత కానీ పోలవరం ప్రాజెక్టు ఒక స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం లేదు. ఈలోగా సహాయ పునరావాసాలకు సంబంధించిన పనులు నిదానంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక బడ్జెట్ లో కేటాయించిన మరొక వెసులుబాటు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో కొప్పర్తి, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓరోకల్లు, ఈ ఇండస్ట్రియల్ నోడ్స్ కి వాటికి కావాల్సిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి, అలాగే అక్కడ ఆ 2 ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ నోడ్స్ ఏర్పాటుకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయింపుకి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అదే సందర్భంలో పారిశ్రామిక రాయితీలు 100% ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇది రాయలసీమని పారిశ్రామికీకరణ పరంగా అక్కడ అభివృద్ధి చేయడానికి, అక్కడ తక్కువ నీటి లభ్యత ఉన్న దృష్ట్యా వ్యవసాయం మీద ఆధారపడటానికి ఆస్కారం లేని పరిస్థితిలో వలసల మీద ఆధారపడే పరిస్థితి కాకుండా ఇవాళ కర్నూలు పార్లమెంటు పరిధిలో, అలాగే అనంతపూర్ జిల్లా నుంచి దుర్భిక్ష పరిస్థితుల్లో ఏ విధంగా రైతాంగమే వలస కూలీలుగా కర్ణాటకకి, కేరళకి వలస వెళ్ళిపోతున్నారో చూస్తాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని నివారించడానికి, అక్కడ పారిశ్రామికీకరణ పెంచడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడానికి, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా 4 రాయలసీమ జిల్లాలకు తోడుగా ప్రకాశం జిల్లాను కూడా వెనకబడ్డ జిల్లాగా గుర్తించి
అలాగే 3 ఉత్తరాంధ్ర జిల్లాలని, అంటే అవుట్ ఆఫ్ 13 అంటే పాత జిల్లాలు 13లో వాళ్ళ 8 జిల్లాలని వెనకబడ్డ జిల్లాలుగా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేయడమే కాదు, మనకి విభజన చట్టంలో మెన్షన్ చేసిన బుందేల్ఖండ్ అండ్ కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వటానికి ఇప్పుడు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా గతంలో 2014 నాటి రాష్ట్ర విభజన సందర్భంగా కానీ ఆ రోజున లెక్కల ప్రకారమే 23,100 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారా ఈ 7 జిల్లాలకి. ఇప్పుడు ప్రకాశం జిల్లా కూడా ఏడైంది, ప్రకాశం జిల్లా కూడా యాడ్ అయింది. ఈ యాడ్ అయిన నేపథ్యంలో జనాభా ప్రాతిపదిక మీద ఆ జిల్లాలకు నిధులు కేటాయింపు జరుగుద్ది. ఆ కేటాయింపు జరిగే పక్షంలో ఈ 8 జిల్లాలని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అదే సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి, విశాఖపట్నం షిప్ యార్డ్ కి, గిరిజన యూనివర్సిటీకి, ఎన్ఐటికి, ఇట్లా వీటికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా నిధులు కేటాయింపు గణనీయంగానే జరిగింది. రీసెంట్ గా బీపీసీఎల్ ప్రాజెక్టు గురించి ఒక చర్చల స్థాయిలో ఉంది. దానికి తోడు అమరావతికి రైలు కనెక్టివిటీ పరంగా కూడా చొరవ తీసుకోబోతున్నట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కి స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ చెల్లించిన పర్యవసానం ఆ ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగలక్కడలాగానే ఉంది. అదే సందర్భంలో నరసాపురం కోటిపల్లి ఎప్పుడో జిఎంసి బాలయ్య గారు స్పీకర్ గా ఉన్న రోజుల్లో చొరవ చూపిన రైల్వే ప్రాజెక్ట్ అది అప్పటి నుంచి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ కాంపోనెంట్ సక్రమంగా పే చేయని పర్యవసానం అది నడుస్తూనే ఉంది. వీటన్నిటికీ కూడా సమగ్రమైన కేటాయింపులతోటి పనులు వేగవంతం చేయడానికి 100% ఆస్కారం ఉంది. నేషనల్ హైవేస్ పరంగా కానీ, అట్లాగే హౌసింగ్ ప్రాజెక్టుల పరంగా కానీ, అంటే ఇవాళ సమర్థంగా లాబింగ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డిఫరెంట్ హెడ్స్ నుంచి ఇక్కడ చొరవ చూపించగలిగే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. వాటిని ఏ రకంగా ఫండ్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉందనే అనుభవం పరిజ్ఞానం ఉన్న పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఇప్పటికే 2 సార్లు 3 సార్లు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ తోటి సంప్రదింపులు జరుపుతా ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖలు కేటాయించి ఎవరెవరు ఏ శాఖలో లాబింగ్ చేసి రాష్ట్రానికి ఏ విధమైన ఫండ్స్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది అనేది ఈయన మోటివేట్ చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రోయాక్టివ్ గా ముందుకొచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని చెప్పని ఒక అంటే దాన్ని రాష్ట్ర ప్రజల తరఫున ఆహ్వానించదగ్గ అడుగుగా దాన్ని భావించాలి మనం. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన బీహార్, బీహార్ కి కేటాయింపులు చేయడానికి కూడా మనం ఆక్షేపించాల్సిన నష్టం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్ కి ₹1 ఎక్కువ వచ్చింది కదా, వచ్చిందేమోనని చెప్పని. కానీ ఇక్కడ గమనించుకుంటే జనాభా ప్రాతిపదిక కానీ విస్తరణ ప్రాతిపదిక చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా కూడా మనకన్నా చాలా ఎక్కువ మంది జనాభా ఉన్న రాష్ట్రం. మనం 25 పార్లమెంట్ స్థానాలతో ఉంటే 38 పార్లమెంట్ స్థానాలతో ఉన్న రాష్ట్రం బీహార్. అటువంటి రాష్ట్రానికి సహజంగా జనాభా ప్రపోర్షన్ ప్రకారమే కేటాయింపులు జరుగుతాయి కదా. పైగా ఇవాళ మనం మనకన్నా తక్కువ కేటాయింపులు జరిగినాయి అని చెప్పని మిగిలిన రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్కి మాత్రమే కేటాయింపులు చేశారని చెప్పని మన రాష్ట్రం వైపు ఏలెత్తి చూపుతా ఉన్నప్పుడు బడ్జెట్ లో ఈ 2 రాష్ట్రాల గురించే ప్రస్తావించారు, దేశంలో మిగిలిన రాష్ట్రాల గురించి ప్రస్తావించలేదని చెప్పని దేశంలో మిగిలిన రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు ఆక్షేపంతో చూస్తా ఉన్నప్పుడు మనం మనకన్నా బీహార్కి ఎక్కువ వచ్చినాయి అని చెప్పని మనకి ఇన్ని కేటాయింపులు చేసినా కూడా మనం సంతృప్తి చెందకపోతే అది వాస్తవంగా అంటే ఇక నిత్య సంకేతులుగానే మనల్ని మనం భావించుకోవాలి. కాబట్టి ఇవాళ ఒక ఆరోగ్యకరమైన అడుగు ముందుకు పడింది. దాన్ని 100% ఆహ్వానిద్దాం. మరింత మెరుగైన రిసోర్సెస్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది ప్రయత్నం చేయడంలో తప్పలేదు. కానీ ఒక ఆహ్వానించదగ్గ అడుగు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందుకు పడి రాష్ట్ర అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవడానికి కావాల్సిన ఫండ్స్ అవైలబిలిటీ వాళ్ళ వైపు నుంచి కేటాయింపులు జరుగుతున్నప్పుడు దాన్ని కూడా వంకలు పెట్టి శోధన చేయడం అనేది శ్రేయస్కరం కాదు. అంటే మనం అచ్చతెలుగులో చెప్పుకుంటాం కదా, కోడిగుడ్డు మీద ఏకలు బీకే ప్రయత్నం అని చెప్పని. ఈ ప్రత్యర్థులు చేసే విమర్శల్ని అంటే మంచిని కూడా స్వాగతించలేని వాళ్ళ నైజాన్ని ప్రజలే అర్థం చేసుకుంటారు. ధన్యవాదాలు సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. ఎప్పుడైనా సరే అంటే వాళ్ళకి కోడిగుడ్డు మీద ఈగలు పీకడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా తెచ్చింది ఏమీ లేదు. ఇంతకుమించి వాళ్ళు ఇంకేం చేయగలరు. కాబట్టి వాళ్ళు అలాగే ఏడుస్తూ ఉండి పర్లేదు. మనం మాత్రం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మన రాష్ట్రానికి నిధులు వచ్చి అభివృద్ధి పథం వైపు నడవాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.